నీలకంఠం ఇంటికి వెళ్ళిన ప్రభావతికి అక్కడ ఎన్నో ఆశ్చర్యాలు, వింతలు. వామ్మో! జ్యూస్‌లే వెండి గ్లాసుల్లో ఇస్తున్నారు. ఎంత మంచి కుటుంబమో వీళ్ళు, ఎంత మంచి మర్యాదస్తులో. ఆస్తే కాదు వీళ్ళు కూడా చాలా బాగున్నారు. నా కూతురు ఇక్కడుంటే చాలా సంతోషంగా ఉంటది. 10 తరాలు తిని కూర్చున్నా కూడా తరగని ఆస్తి వీళ్ళది అన్నట్టు అనుకుని సంబంధం ఓకే చేసేస్తుందనమాట. ఆయనేంటి మాట ఇస్తే తప్పకూడదు అన్నట్టు మాట్లాడతాడు. నేను అస్సలు తప్పను అనైతే చెప్తుంది. ఇంటికి రాగానే మౌనికని కూర్చొనిబెట్టి సత్యంకి వివరిస్తుంది. అంత డబ్బున్న వాళ్ళంటున్నావు, కట్నం భారీగా ఇవ్వాలేమో అంటే, కానీ కట్నం ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. కానీ బాలుకి అనుమానం వస్తూ ఉంటుంది. ఏంటో అమ్మా నాకు తేడా కొడుతా ఉంది. డబ్బుంటే సరిపోతుందా? మంచి మర్యాద తెలియాల్సిన అవసరం లేదా అంటే, అన్నీ ఉన్నాయిలే నువ్వు కామ్‌గా ఉండు చెడగొట్టకు అన్నట్టు చెప్తుందనమాట. ఇది మౌనిక ఏంటి ఒకరిని ప్రేమించింది. ఇప్పుడు ఆ విషయం ఇంట్లో చెప్పలేదు. అలా అని ప్రభావతి తెచ్చిన సంబంధాన్ని చేసుకోలేదు. ఆ నీలకంఠం తన కొడుకు సంజయ్‌తో అంతా సెట్ చేశాను కానీ, ఆ బాలు ఒకడే అడ్డుపడుతున్నాడు. వాడు అడ్డు తొలగించుకోవాలి అన్నట్టు తండ్రి కొడుకులిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట.